కొరియా కిమ్ జాంగ్ ఉన్ గురించి మనందరికి తెలుసు, అతని పరిపాలన కూడా మనకు తెలుసు. నార్త్ కొరియాలో జూచే అనే ఒక స్టేట్ ఐడియాలజీ ఫాలో అవుతారు. అంటే సెల్ఫ్ రిలయన్స్ అనమాట. సెల్ఫ్ రిలయన్స్ పేరు చెప్పి చాలా తప్పులు కూడా చేస్తుంటారు ఇక్కడ. ఇది ఒక కమ్యూనిస్ట్ పరిపాలన అని చెప్పుకుంటారు, కానీ అది పూర్తి స్థాయి కమ్యూనిజం అని కూడా మనం అనలేము అనమాట. ఇది మార్క్సిస్ట్ లెనినిస్ట్ ఐడియాలజీ నుంచి పక్కా డీవియేషన్ అని కూడా చెప్పుకోవచ్చు అనమాట. పేరుకి కమ్యూనిజం, చేసేని తప్పుడు పనులు. కిమ్ జాంగ్ ఉన్ ప్రస్తుతం ఉన్న పరిపాలకుడు, ఆయన పిచ్చికి పరాకాష్ట ఉందన్నమాట. ఆ పరాకాష్ట ఏంటంటే, రీసెంట్గా ఒక న్యూస్ బయటకు వచ్చింది. నార్త్ కొరియాలోంచి ఒక అమ్మాయి బయటకు వచ్చి న్యూస్ చెప్పింది. ప్రతి సంవత్సరం 25 మంది ప్లెజర్ స్క్వాడ్ ఉంటారంటే ఈయనకి అమ్మాయిలు. ఈయన కోసం నార్త్ కొరియాలో ఈయన అనుచరులు బెస్ట్ చాలా అందమైన అమ్మాయిల్ని వాళ్ళందరినీ సెలెక్ట్ చేసి 25 మందిని వాళ్ళకి వజినిటీ టెస్ట్ చేసి ఈయనకి విందు, వినోదము, మసాజ్లు అన్నీ అనమాట. అంత విపరీతమైన వైపరీత్యం మైండ్ సెట్ అనమాట కిమ్ జాంగ్ ఉంది. వీళ్ళ నాన్న కిమ్ జాంగ్ ఇల్, ఈ కిమ్ జాంగ్ ఉన్ వాళ్ళ తండ్రి కిమ్ జాంగ్ ఇల్ అనమాట. కిమ్ జాంగ్ ఇల్లుకు కూడా ఇటువంటి భావజాలమే. ఈయనకి జాయ్ స్క్వాడ్ ఉండేదంట, అంటే ఇన్ని సంతోష పెట్టడానికి అమ్మాయిలందరూ ఉండేవాళ్ళు అంటే ఒక టీం. సో వాళ్ళ తండ్రి కిమ్ జాంగ్ ఉన్, కిమ్ జాంగ్ ఇల్, వాళ్ళ తండ్రి కిమ్ ఇల్ సుంగ్, అంటే కిమ్ జాంగ్ ప్రస్తుతం ఉన్న రాజుకి కిమ్ జాంగ్ ఉన్కి తాత, ఆయన కిమ్ ఇల్ సుంగ్ అనమాట. ఆ కిమ్ ఇల్ సుంగ్ కూడా ఇలానే పరిపాలించేవాడంట. అయితే ప్రస్తుతం ఉన్న కిమ్ పరిపాలన 2011లో మొదలైంది. నార్త్ కొరియాలో ఓ పక్క తినడానికి తిండి లేదనమాట. నార్త్ కొరియాలో చాలా గ్రామాల్లో ఎక్స్ట్రీమ్ పావర్టీ. కనీసం ఇలా ప్లెజర్ స్క్వాడ్ ద్వారా అమ్మాయిలు వాళ్ళ దగ్గరికి వెళ్తే అన్న కాస్త అన్నం తింటారని చెప్పి పేరెంట్స్ కూడా పంపిస్తారంట. అంత భయంకరంగా ఉంది అక్కడ పేదరికం. ఓ పక్క సామాన్య ప్రజలు నార్త్ కొరియాలో పేదరికంలో ఉంటే, అక్కడున్న అరిస్టోక్రసీ మాత్రం ఎవరైతే ఎలీట్ ఉంటారో వాళ్ళు మాత్రం ఫారెన్ స్మగ్గుల్ కార్లు, అన్ని ఫారెన్ వైన్, ఎవ్రీథింగ్ వాళ్ళ దగ్గర ఉంటాయండి. కానీ వీళ్ళ దగ్గర మాత్రం సామాన్య ప్రజల దగ్గర అసలు ఏమీ మిగలవు అనమాట. సౌత్ కొరియా డ్రామాస్ చూసినా, సినిమాలు చూసినా, ఏది చూసినా నార్త్ కొరియాలో పెద్ద పనిష్మెంట్, అవసరమైతే ఊరి కూడా తీసేస్తారనమాట. కిమ్ పరిపాలన అంత దరిద్రంగా ఉంటుంది అక్కడ. నార్త్ కొరియాలో 2 వ్యవస్థలు ఉంటాయి. ఆర్జీబీ, రెండోది బ్యూరో 121. ఆర్జీబీ అంటే వీళ్ళు ఇంటెలిజెన్స్ నిఘా అనమాట. బ్యూరో 121 సైబర్ ఎస్పైనేజ్, సైబర్ క్రైమ్ రిలేటెడ్, సైబర్ వార్ఫేర్ ఇలాంటివన్నీ బ్యూరో 121 చూస్తుందంట. బేసికల్గా ఆర్జీబీ అంటే రా లాగా అనమాట. రా లాగా, కేజీబీ, రష్యాలో కేజీబీ లాగా ఇలా అనమాట. ఈ బ్యూరో 121 చేసే పనులు ఏంటంటే, ఎక్స్టర్నల్గా అంటే ఇతర దేశాల్లో డెమోక్రటిక్ ఎలక్షన్స్ వీటన్నిటిలో చొరబాటు చేసుకుని, లేదా ఇతర దేశాల్లో సైబర్ అంశాలు చొరబాటు చేసుకుని అక్కడ అవన్నీ గమనిస్తూ ఉంటాం అనమాట. నార్త్ కొరియాలో PID అని ఒకటి ఉంటుంది అనమాట, ప్రాపగాండా అండ్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్. అంటే పొద్దాక రేడియో, టీవీ అన్నీ కూడా నార్త్ కొరియా గురించి డబ్బా కొడుతూ ఉండాలి. అక్కడ 3 రౌండ్స్ ఆఫ్ సెన్సార్షిప్ ఉంటుంది. అక్కడ ఏది బయటకు రావాలన్నా బాగా సెన్సార్ చేసి బయటకు వస్తుంది అనమాట. ఎప్పుడు కూడా కిమ్ దేవుడు, కిమ్నే అందరు కిమ్ ఫోటో పెట్టుకోవాలి, ఇలా రకరకాలుగా ప్రాపగండా. దేశం అంతా సుభిక్షంగా ఉంది, బాగుంది, కిమ్ వల్లే మనందరం బాగుపడ్డాం, ఇలా అన్ని ప్రాపగండా జరుగుతుంటుంది అక్కడ. ఎప్పుడైనా ఆ దేశంలో ఎకనమిక్ హార్డ్షిప్స్, ఆర్థికపరమైన కష్టాలు వచ్చినా, ఇంకేదైనా డిజాస్టర్స్ వచ్చినా ఎప్పుడు కూడా వాటిని ఎక్కువగా పోర్ట్రే చేయరు. అవన్నీ కూడా ఒక పేట్రియాటిక్ బ్యాటిల్, అంటే దేశభక్తితో మనం పోరాడాలి అని చూపిస్తారు. కానీ ఈ కష్టాలకి ప్రభుత్వం సమాధానం చెప్పాలి, అలాంటి థాట్ అక్కడ రానిరంట అసలు. ఈ ప్రాపగాండా అండ్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అనేది ఎప్పుడు కూడా కిమ్ చేతిలో ఉంటుంది. డైరెక్ట్గా PID డిపార్ట్మెంట్ అనేది కిమ్ అండర్లో పనిచేస్తాయి. కిమ్మే దేవుడు అని చెప్పి కిమ్ని పొగుడుతూనే ఉంటుందండి ఈ డిపార్ట్మెంట్. రిపోర్టర్స్ వితౌట్ బార్డర్స్, ప్రతి సంవత్సరం ఈ రిపోర్టర్స్ వితౌట్ బార్డర్స్ అనే సంస్థ వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ ఇస్తుంది అనమాట. ఈ ఇండెక్స్లో నార్త్ కొరియాకి 2023లో లాస్ట్ ర్యాంక్ ఇచ్చింది. అసలు అక్కడ ప్రెస్ ఫ్రీడమే ఉండదు. రీసెంట్గా పుట్టిన పిల్లలకి పెట్టిన పేర్ల విషయంలో కూడా కిమ్ ప్రభుత్వం తలదూర్చేసేసింది. చేసేసింది. పుట్టిన నేమ్స్ సాఫ్ట్గా ఉండొద్దని, బాంబ్, గన్, శాటిలైట్ ఇట్లాంటి పేర్లు, పెద్ద పెద్ద పేర్లు పెట్టాలని కూడా ఆదేశాలు జారీ చేస్తే పేరెంట్స్కి. కిమ్ జాంగ్ ఉన్ ప్రస్తుతం ఉన్న అధ్యక్షుడు తండ్రి చనిపోయిన రోజున ఆ టైంలో 11 డే మౌర్నింగ్ పీరియడ్ ప్రతి ఇయర్ చేస్తారంట. ఆ టైంలో ఎవరు కూడా నవ్వటానికి కానీ, షాప్ చేయడానికి కానీ, డ్రింక్ చేయడానికి కానీ వీలు లేదంట. అదంతా కంప్లీట్లీ బ్యాండ్. నార్త్ కొరియాలో కామన్ మ్యాన్కి ఇంటర్నెట్ సర్వీసెస్కి యాక్సెస్ ఉండదు. ఎవరైతే టాప్ క్లాస్, మిలిటరీ క్లాస్, టాప్ బ్యూరోక్రాట్స్ ఉంటారో వాళ్ళకి యాక్సెస్ అనమాట. వీళ్ళకి కామన్ మ్యాన్కి అక్కడ లోకల్ ఇంటర్నెట్ సర్వీస్ కాంగ్ మియాంగ్ ఇది మాత్రమే యాక్సెస్లో ఉంటుంది. అదంతా ఎడిటెడ్ వర్షన్, సెన్సర్డ్ వర్షన్ అనమాట. బయట ఇంటర్నెట్ యాక్సెస్ చేస్తే అక్కడ పెద్ద నేరం. ఇంకా దారుణం ఏంటంటే, నార్త్ కొరియాలో మౌంట్ పెక్తూ అని టాలెస్ట్ మౌంటైన్ ఒకటి ఉందనమాట. అతి ఎత్తైన పర్వతం ఉంటుంది, పెక్తూ మౌంటైన్ అని చెప్పి. ఆ పర్వతం దగ్గరనే కిమ్ జాంగ్ ఇల్,
ఇప్పుడున్న కిమ్ ఉన్ వాళ్ళ ఫాదర్ పుట్టాడని చెప్పి, ఆయన పుట్టినప్పుడు ఒక చుక్క అక్కడ వెలిసిందని స్టార్, అక్కడ డబుల్ రెయిన్బో కనిపించిందని, దేవుడు ఆయన పంపించాడని అక్కడ నమ్మకం కలిగించేటట్లు సినిమాలు తీస్తారు. పూర్తిగా టోటల్ టెరెన్ స్టేట్ నార్త్ కొరియా. అంటే కంప్లీట్గా అన్ని ఆల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ హ్యూమన్ లైఫ్, మనిషి జీవితంలో ఏ ఆస్పెక్ట్లోనే కంట్రోల్ చేస్తుంది అనమాట. సో ఎవరైనా సౌత్ కొరియా మూవీస్ చూసినా, టీవీ సిరీస్ చూసినా, అలాంటి చూసినప్పుడు కొన్నిసార్లు వాళ్ళని ఫోర్స్డ్ లేబర్కి పంపించడము, కొన్నిసార్లు వాళ్ళని వెట్టి చాకిరి భయంకరంగా చేపించేయటము, లేదా ఇంకొంతమందిని చంపేయటము, ఇలాంటివి కూడా చేస్తుంటుంది నార్త్ కొరియా. హెయిర్ స్టైల్స్ కూడా నియంత్రిస్తారు. పెళ్ళైన అమ్మాయిలు హెయిర్ కూడా ఎక్కువ పెంచుకోకూడదు అనమాట. ప్రతిదీ అబ్బాయిలు ఎలాంటి హెయిర్ స్టైలో, అమ్మాయిలు ఎలాంటి హెయిర్ స్టైలో అన్నీ కూడా. నార్త్ కొరియాలో మొత్తం 28 స్టేట్ అప్రూవ్డ్ హెయిర్ స్టైల్స్ ఉంటాయి. అవి మాత్రమే అందరూ ఫాలో అవ్వాలి, అమ్మాయిలకి అబ్బాయిలకి కలిపి. పెళ్ళైన అమ్మాయిలకి పొట్టి జుట్టు, పెళ్లి కాని అమ్మాయిలకి పొడుగు జుట్టు, ఇలాంటి రూల్స్ కూడా ఉంటాయి అన్నమాట. అబ్బాయిలకైతే 5 సెంటీమీటర్ల కన్నా హెయిర్ పెంచుకోకూడదు. అబ్బాయిలో వృద్ధులకైతే 7 సెంటీమీటర్ల కన్నా హెయిర్ పెంచుకోకూడదు. ప్రస్తుతం ఉన్న కిమ్కి వాళ్ళ నాన్నకి సినిమాల పిచ్చి చాలా ఎక్కువ అంట. ఒకప్పుడు సౌత్ కొరియాలో ఒక ఫేమస్ ఫిల్మ్ డైరెక్టర్, ఆయన భార్య ఫేమస్ యాక్టర్ ఉన్నారంట. వాళ్ళని ఎత్తుకొచ్చేసి వాళ్ళని కిడ్నాప్ చేసి తీసుకొచ్చి వాళ్ళ దేశంలో ఫిల్మ్ ఇండస్ట్రీ డెవలప్ చేయమని చెప్పి బలవంతంగా 5 సంవత్సరాలు పెట్టుకున్నారంట. ఇదే విధంగా వాళ్ళు అప్డేట్ చేసిన వాళ్ళు జాపనీస్ సిటిజన్స్ కూడా ఉన్నారు. నార్త్ కొరియన్ స్పై స్కూల్స్లో ట్రైనింగ్ ఇవ్వడానికి, జాపనీస్ కల్చర్ లాంగ్వేజ్ ఇక్కడ స్పైస్కి అర్థం అవడానికి పూర్తి స్థాయి ట్రైనింగ్ కోసం జాపనీస్ సిటిజన్స్ని కిడ్నాప్ చేసేసి వీళ్ళ దగ్గర పెట్టేసుకుంటారు. 1991 వరకు కూడా నార్త్ కొరియా సోవియట్ యూనియన్ మీద చాలా డిపెండ్ అయ్యేది. ఎప్పుడైతే 1991లో సోవియట్ రష్యా కొలాప్స్ అయిందో అప్పటి నుంచి నార్త్ కొరియాకు కూడా ఆర్థిక ఇబ్బందులు స్టార్ట్ అయ్యాయి. ప్రస్తుతం కూడా నార్త్ కొరియాకి సపోర్ట్ వచ్చేది చైనా నుంచి, సోవియట్ రష్యా నుంచి మాత్రమే. నార్త్ కొరియా ఓవరాల్ ట్రేడ్లో, అంటే నార్త్ కొరియా పూర్తి వాణిజ్యంలో చైనాతో వాణిజ్యమే 97%. అంటే అర్థం చేసుకోండి, ప్రపంచంలో ఏ దేశం కూడా నార్త్ కొరియాతో ట్రేడ్ చేయదు. నార్త్ కొరియన్ సొసైటీలో అసలు ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు. ఎవరైనా పొరపాటును తప్పించుకొచ్చి చెప్పడం తప్ప. అట్లీస్ట్ ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్ ప్రభుత్వంలో ఏం జరుగుతుందో మనకు అర్థమవుతుంది, కానీ నార్త్ కొరియాలో ఏం జరుగుతుందో మాత్రం అర్థం కాని పరిస్థితి. ఇంత భయంకరమైన పరిపాలన ఇప్పుడుందా అనేది పెద్ద ఆశ్చర్యము, ప్రశ్నార్థకము.